హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మా కస్టమర్లు చాలామంది ఇంటర్లాక్ బ్రిక్స్ గురించి ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతున్నారు. అలాంటి వారి గురించి ఈరోజు మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ అంటే ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, స్టాండర్డ్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేస్తారు, మనకి ఏం రేట్లో వస్తున్నాయి, పూర్తి విషయాలు అందించడానికి ఇంటర్లాక్ బ్రిక్స్ ఓనర్ అయిన మనకు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు ఏదైతే మీరు ఈ రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, కోహెడ సర్వీస్ రోడ్. ఆ సర్వీస్ రోడ్కు ఆనుకొని మన ఈ ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ గురించి ఎలాంటి వివరాలు కావాలన్నా కానీ శ్రీనివాస్ రెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను. ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, మనకు ఎలా టైం సేవ్ అవుతుంది, మనకు ఎలా మనీ సేవ్ అవుతుంది, ప్రతి ఒక్క విషయము అన్నగారిని అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. వీడియో కూడా ఎక్కడ దయచేసి స్కిప్ చేయవద్దని మాకు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రిక్స్ ఎలా తయారు చేశారు పూర్తి విషయాలు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అన్న. నమస్కారం. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్లాక్ బ్రిక్స్ అంటే తెలుసు చాలా మందికి, తెలియన్న వారి గురించే మనం ఈ వీడియో ద్వారా ముందుకెళ్తున్నాము. ఈ ఇంటర్లాక్ బ్రిక్స్ అంటే ఏంది, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, దీని గురించి ఎలాంటి వాళ్ళకు మనీ సేవ్ అవుతుంది, పూర్తి విషయాలు అందించండి అన్నగారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మాది ఎస్ఎస్ఆర్ ఇంటర్లాక్ బ్రిక్ ఫ్యాక్టరీ. మేము రీసెంట్లీగానే స్టార్ట్ చేశాం. మాకు మహారాష్ట్ర నుంచి ఈ మిషన్ తెప్పించుకోవడం జరిగింది. అయితే దీని విషయం ఏంటంటే మనకు 10 రూపాయలు ఖర్చు అయ్యేది, మనకు 6 రూపాయలనే మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ స్టాండర్డ్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఇంటర్లాక్ బ్రిక్స్ అని ఇట్లా ఉంటుందండి. ఇది 5 ఫీట్ కంపౌండ్ వాల్. ఈ బ్రిక్ వచ్చేసి 11 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ మొత్తం. ఇది లాక్ ఇట్లా ఉంటుందండి. ఇట్లా 4 సైడ్ లాక్ అయిపోతుంది. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. రాయి స్టోన్ లెక్కనే ఉంటుంది. ఇలా ఎత్తేసినా కానీ బ్రిక్ మాత్రం ఎలాంటి డ్యామేజ్ కాదు. మనం అవసరం ఉన్న దగ్గర దీన్ని పెట్టుకొని తీసుకోవచ్చు. మళ్ళీ అవసరమైతే కూడా మనం దీన్ని తీసేసుకోవచ్చు కూడా. సపోజ్ ఒక ప్లాట్ కు మనము ఇంటర్లాక్ బ్రిక్స్ ఫ్రీ వాస్ట్ కాల్ చేసాం అనుకో, టక్ పీకించుకొని ఇంకో దగ్గర కూడా వేసుకోవచ్చు. దీంతో అది బెనిఫిట్ ఒకటి ఉంది. ఇంకోటి వర్క్ కూడా చాలా స్పీడ్. ఎలాంటి సిమెంట్ వాడవలసిన అవసరం లేదు. దీనికి ప్లాస్టింగ్ అవసరం లేదు. చూడడానికి కూడా ఎంత లుక్ అనిపిస్తుంది. చూడడానికి అవుట్లుక్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి మెటీరియల్ వాడతారు దీంట్లో మీరు? దీన్ని ముఖ్యంగా సిమెంటు, ఫ్లై యాష్, డస్ట్, చిప్స్ 4 మిక్సింగ్ చేసి మిషన్లో గ్రైండింగ్ చేసి మిక్సర్ చేసి బ్రిక్ తయారు చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి మనకు ఇంటర్లాక్ బ్రిక్స్ లో? ఇప్పుడు ఎన్నో రకాలు కనబడుతున్నాయి కదా ఇందులో. మా దగ్గర 4 ఐటమ్స్ ఉన్నాయండి. 4 డైలు ఉంటాయి. ఇదేమో ఇంటర్లాక్ బ్రిక్, ఇదేమో ప్లేన్ బ్రిక్, ఇది 16x4x16 8. ఇది దేనికి పడతారండి? ఇది కూడా వాల్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇది ప్లేన్ ఉంటుంది. ప్లేన్. ఇప్పుడు దీనికి ఏ నిర్మాణాలకు వాడచ్చు? ఇది ముఖ్యంగా మన జనరల్ గా అయితే ఇప్పుడు అందరూ కంపౌండ్ వాళ్ళకు ఫ్రీ కాస్ట్ వాడతారు. ఇలాంటిది ఇప్పుడు మన డెమో ఇట్లా చూసినట్టు ఫ్రీ కాస్ట్ వాడతారు. అది మన మామూలు పలకల్లాగా అది వేస్ట్. దాని మీద ఇది బెస్ట్. ఒకసారి అది యూజ్ చేసినప్పుడు అది దేనికి యూజ్ చేయరాదు. అది తంతే అది ఇరిగిపోతుంది. ఇది మాత్రం చాలా స్టాండర్డ్ గా ఉంటది. ఇది అది ఎంత ఇంచ్ వెడల్పు ఉంటది, ఇది 6 ఇంచ్ వెడల్పు ఉంటది. దానికి నీకు ఒక 10% ఇది కొంచెం కాస్ట్ పడుతుంది. కాస్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా మంది కొనుడు అమ్ముడు చేస్తారు. అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్. తీసి మళ్ళీ ఇంకో దగ్గర ఫిట్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే దగ్గర ఫిట్ చేసుకోవచ్చు. దీనివల్ల అదొకటి బెనిఫిట్ ఉంటుంది. ఎక్సలెంట్. ఇంకా ఈ ఫ్రీ కాస్ట్ వాళ్ళకే కాబట్టి ఇంకా దేనికి వాడచ్చు? ఇంకా దీంతో మన గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓహో సూపర్. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి చేసుకోవచ్చు. మొత్తం చేసుకోవచ్చు. మనకు ఎందుకంటే కింద నుంచి ఉంటది కాబట్టి మనకు వెయిట్ ఉన్న భూమి మీద ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఫ్లోర్ చేయొద్దు. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మీద వెయిట్ పడుతుంది. ఓన్లీ మనకు బేస్మెంట్ మీద ఇది పెట్టుకోవచ్చు. ఓకే, ఈ రెండింటికి కాకుండా ఇంకేమైనా దేనికైనా వాడచ్చు? కంపౌండ్ వాళ్ళకి అయితే మెయిన్ అండి రిసార్ట్స్. మెయిన్ రిసార్ట్స్ కు ఇట్లా డిజైనింగ్ తోటి వస్తుంది కాబట్టి, అందుకంటే ఇట్లా డిజైనింగ్ తోటి వస్తుంది. దీనికి ఇలాంటి తక్కువ ఖర్చుతోటి దీనికి ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ పుట్టి పెట్టేసుకొని పెయింట్ వేసుకోవచ్చు. దీనికి వాటర్ క్యూరింగ్ ఉండదు. మా దగ్గర 15 days మా దగ్గరనే వాటర్ క్యూరింగ్ అవుతుంది.
దీనివల్ల ఇది బెనిఫిట్ అండి. సూపర్ సూపర్. ఇంకా ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వెంచర్ చేస్తారు కదా, వెంచర్లలో కూడా మనకు ఫుట్పాత్లకు యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫుట్పాత్లకు వస్తుంది. మామూలుగా రోడ్ సైడ్ డిజైనింగ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటుంది సార్. మనకి ఏదైనా గార్డెన్ గా గార్డెన్ చాలా ఉన్నాయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకు ఇప్పుడు ఫ్రీ కాస్ట్ వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు సపోజ్ ఈ బ్రిక్ ఉంది కదా, మనకి ఏం రేట్ పడుతుంది ఇది? ఇది మనకు ట్రాన్స్పోర్టేషన్ తోటి మేము 30 రూపీస్కు ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి. ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు. ఇది ఇప్పుడు మీరున్న కోహెడా నుంచి మా ఫ్యాక్టరీ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు 30 రూపీస్కి మేము డెలివరీ డెలివరీ తోటి ఎటువంటి అమాలి చార్జెస్ ఎలాంటిది లేదు. 30 రూపీస్కి మేము డెలివరీ చేస్తాం. ఇదేం రేట్ పడుతుంది అన్న మనకు? అది సేమ్ 30 రూపీస్. అది కూడా 30 రూపీస్. అది ప్లేన్ ఉంటుంది, ఇది ఇంటర్లాక్. ఫ్రీ కాస్ట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది దేనికైనా వాడుకోవచ్చు. చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది సార్. మీరు ఈ తయారు చేసే విధానము ఒకసారి మనకు కస్టమర్లు కూడా చూపిద్దాం. వెళ్దాం పదండి. అన్నగారు ఇప్పుడు మిషన్ ఇదేనా అన్నగారు తయారు చేసి? ఇదేనా అన్న, మిషన్ ఇదే. ఇది మహారాష్ట్ర నుంచి తెప్పించాం మిషన్. ఇది మిక్సింగ్ అవుతుంది. ఇందులో మనం ఏది సిమెంటు, ఫ్లై యాష్, డస్ట్, చిప్స్ 4 ఇందులో మిక్సర్లో వేసి మిక్సింగ్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ పడ్డ తర్వాత ఈ ఇంటర్లాక్ మిషన్లో మెటీరియల్ వేస్తే అలాగొచ్చి బ్రిక్ తయారయ్యి మనకి బయటకు వచ్చేస్తుంది. సూపర్ సార్. దీన్ని క్యూరింగ్ ఎన్ని రోజులు చేస్తారు? 15 డేస్ చేస్తాం. 15 రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి. కంపెనీ వాళ్ళు అయితే అసలు మాకు 7 డేసే చెప్పారు, మేము 15 డేస్ చేస్తున్నాం. ఎందుకంటే మేము స్టాండర్డ్ ఉండాలి బ్రిక్, కస్టమర్కి ఎలాంటి నష్టం ఉండొద్దు. మాకు ఒకరు చూసి నచ్చి వీళ్ళ దగ్గర మెటీరియల్ బాగుంది, వీళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్గా మా దగ్గర రావాలని చెప్పి మేమైతే స్టాండర్డ్గా చేస్తున్నాం. ఇంట్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఇలాంటిది లేదు. ఓకే, బ్రిక్స్ 30 రూపాయల కోటి అన్నారు కదా మీరు. అవును. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే మా కస్టమర్ కోసం అడుగుతుంది. ఇక అంటే వాళ్ళ కస్టమర్ తీసుకునే దాన్ని బట్టి మనం దాన్ని చేసి మాట్లాడదాం, దాని ఇబ్బంది ఏం లేదు. ఎటున్న ఇప్పుడు మీరున్న కోహెడా నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్, 20 కిలోమీటర్స్ వరకు మేము సప్లై చేయాలి. 20 దాటితే మాత్రం ఏమైనా చార్జెస్ పడతాయి, అది కూడా అది ఎక్స్ట్రా ఉంటుంది. జస్ట్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కి. ఓకే సార్, మిమ్మల్ని సంప్రదించాలంటే నా ఫోన్ నెంబర్ ఉంది. మీ ఫోన్ నెంబర్ అయితే పైన ఇస్తాను, ఇవ్వండి. ఎక్కడికున్నా కానీ సప్లై మాత్రం 100% ఖచ్చితంగా డెలివరీ ఇస్తాం. ఎన్ని బ్రిక్స్ అయినా సరే మేము ఇస్తాం. 100% మనకు సర్వీస్ ఉంటుంది. ఓకే, 100%. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇంటర్లాక్ బ్రిక్స్ గురించి అయితే చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఇది చాలా మందికి ఉపయోగపడే విషయము. ఎందుకంటే ఇటుకలతోని చేసేది కూడా మంచిదే కాదని నేను అనట్లేదు, కాకపోతే దీంతో ఖర్చు తక్కువ ఉంటుంది. మనకు అట్లాగే ఒక 10 రూపాయలు ఖర్చు అయ్యేది ఉంటే దీంట్లో మనకు 6 రూపీసే ఖర్చు అవుతుంది, 4 రూపాయలు ఆదా అవుతాయి. ఇప్పుడు జనరల్గా ఒక మన మేస్త్రి ఒక రోజు ఒక వాల్ తిప్పాలంటే 200 స్క్వేర్ ఫీట్ వాల్ తిప్పాలంటే ఒక 4 డేస్ 5 డేస్ పడుతుంది. ఇది జస్ట్ సింగిల్ డేలా ఈ వాల్ తిప్పేసుకోవచ్చు. ఒక మేస్త్రి ఒక పారాతను ఉంటే ఇద్దరు ఖాళీ ఒక రోజు బెడ్ వేసుకొని ఒక రోజు మొత్తం వాల్ తిప్పేసుకొని పోవచ్చు. దీనికే టైం సేవ్ అయింది. దీనికి 100% సేవ్ అవుతుంది. సూపర్ సార్. 4 రోజుల వర్క్ ఓన్లీ 1 డేలో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సేవ్ అవుతుంది, మళ్ళీ డబ్బులు సేవ్ అవుతుంది, స్టాండర్డ్ ఉంటుంది. 3 రకాల చాలా బాగుంది అన్నారు. ఇది బెనిఫిట్ ఉంది కాబట్టి కస్టమర్ చాలా బెనిఫిట్. కస్టమర్ విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఈ బ్రిక్స్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఈ లొకేషన్కి వచ్చి మీరు అన్నగారిని సంప్రదించాలన్నా శ్రీనివాస్ రెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి ఇంకా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ బిజినెస్ సంబంధించిన ఏదైనా ఇదే విధంగా అంటే ఓన్లీ మనకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైనా వీడియోలు చేయించుకోవాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తున్నాను, నన్ను సంప్రదించగలరు. మా యొక్క మనవి, సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.